అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే గేమ్ చేంజర్ బుకింగ్ నా లైఫ్లో ఇంతవరకు ఏ సినిమాకి ఇలాంటి బుకింగ్ నేను చూడలా. నువ్వు ఎక్కడ చూసినా కానీ, నువ్వు హైదరాబాద్లో చూసినా కానీ, లేకుంటే తమిళనాడులో చూసినా కానీ, లేకుంటే ఆంధ్రాలో చూసినా కానీ, ఎక్కడైనా నెల్లూరులో చూసినా కానీ, ఎక్కడ చూసినా, ఎక్కడ బుకింగ్ సెంటర్, బుక్ మై షోలో బుకింగ్ సెంటర్ ఓపెన్ చేసినా అన్ని థియేటర్లో మొత్తం సీట్లు ఫుల్ అయిపోయాయి. ఇంతవరకు నేను ఎక్కడా చూడాల ఇలాంటి బుకింగ్, ఇలాంటి ఒక క్రేజ్, ఇలాంటి ఒక బుకింగ్ కానీ, ఇలాంటి ఒక క్రేజ్ కానీ నేను ఏ సినిమాకు చూడాలా. అంత విధంగా అంటే ఒక రకంగా బుక్ మై షో క్రాష్ అయిపోయింది. బుక్ మై షో మా చేతులు ఎత్తేసారు, మా వల్ల కాదు ఇంకా అనే స్థితికి వచ్చారు. అంటే అంత బుకింగ్, అంత విధంగా బీభత్సం సృష్టిస్తుంది గేమ్ చేంజర్ బుకింగ్. ఇదిలో బుక్ మై షోలో మీకు చూపిస్తా. ఎక్కడ కొంత ఎగ్జైట్మెంట్తో మాట్లాడుతున్నాను, ఏమనుకోబాకండి. అంటే ఆ బుకింగ్ చూసిన తర్వాత నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఇంత బుకింగ్ ఎప్పుడూ లేదే, ఏ సినిమాకి లేదే. గేమ్ చేంజర్కి మాత్రం ఇలాంటి బుకింగ్ ఎలా సాధ్యం అని చెప్పి నాకు ఆశ్చర్యం కలిగి ఎగ్జైట్మెంట్లో మాట్లాడుతున్నా. మీకు చూపిస్తా. తమిళనాడులో బుకింగ్ సెంటర్ చూపిస్తాను, హైదరాబాద్లో బుకింగ్ సెంటర్ చూపిస్తాను, వైజాగ్ సంబంధించిన బుకింగ్ సెంటర్ చూపిస్తాను. అన్ని క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ ఏ ప్రాంతంలో, ఏ థియేటర్లో ఎంతవరకు బుక్ అయ్యాయి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. అయితే దానికంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రేపు రివ్యూ ఉంది. రివ్యూతో పాటు మిగతా ఈ సినిమా మీద తప్పుడు రివ్యూ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది బొకడాగాళ్ళు, వాళ్ళ సంగతి గురించి చెప్పాలి. ఈ సినిమాని తప్పుదార పట్టించడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వాళ్ళకి కౌంటర్ వీడియో చేయాలి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ అసలు గుద్దిపడేసింది. మీరు ఫస్ట్ లైక్ చేయండి మర్చిపోకుండా. అయితే హైదరాబాద్కి సంబంధించిన బుకింగ్ సెంటర్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తా. ఒకసారి సైడ్లో పెడతాను, క్లియర్గా మీరు చూడండి. ఇది హైదరాబాద్కి సంబంధించింది. 10వ తేదీ మొత్తం ఫుల్లే, మొత్తం ఆరెంజే. మొత్తం అక్కడక్కడ మాత్రం గ్రీన్ ఉంది. కొన్ని అయితే బ్లాక్ అయిపోయినాయి చూడండి, వైట్లో. మొత్తం ఆరెంజే. ఎక్కడ చూసినా సరే హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఏ థియేటర్ అయినా సరే చూడండి, ఇవి మొత్తం ఫుల్ అయిపోయి అక్కడక్కడ మాత్రమే మొత్తం క్లియర్గా. ఇది హైదరాబాద్కి సంబంధించింది. వైజాగ్ సంబంధించింది ఓపెన్ చేసి చూపిస్తాను. అది చూడండి. తర్వాత తమిళనాడు చూద్దాం, తర్వాత మిగతా అన్ని కూడా చూద్దాము. ఇది వైజాగ్ సంబంధించింది. ఇది చూడండి, ఇది కూడా మొత్తం బుకింగే. ఎక్కడ గ్రీన్ అనే మాట లేదు. మొత్తం చూడండి, అక్కడక్కడ మాత్రం ఉంది. అది నైట్ షో మాత్రమే, 11 గంటల షో మాత్రమే కొంచెం ఇదిగా ఉంది, గ్రీన్లో ఉంది కదా. మిగతా ఎక్కడైనా సరే వైజాగ్ సంబంధించింది మొత్తం. ఇది మొత్తం చూడండి, మొత్తం అదే. ఎక్కడ కూడా ఇది ఎక్కడ కూడా గ్రీన్ ఎక్కడ కూడా లేదు. మొత్తం ఆరెంజ్ కలర్లో ఉంది. కొన్ని అయితే మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉంది. అంటే ఆ విధంగా ఈ సినిమా పట్ల అంత ఇదిగా ఉన్నారు ప్రేక్షకులు చూడటానికి. ఎందుకంటే ఈ సినిమాని పెద్దగా ప్రమోషన్ చేయలేదు, పెద్దగా ఎక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఎక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పెట్టలేదు. మొన్న మాత్రం ఆంధ్రలో మాత్రం పెట్టారు ప్రీ రిలీజ్ ఈవెంట్. తర్వాత ఎక్కడ కూడా పెట్టలా. తమిళనాడులో పెట్టలా, హైదరాబాద్లో పెట్టలా, లేకుంటే హిందీలో పెట్టలా, లేకపోతే బెంగళూరులో పెట్టలా, లేకుంటే కేరళలో పెట్టలా, ఎక్కడ కూడా పెట్టలా. కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా ఎక్కడ పెట్టలా. సైలెంట్గా అంటే పబ్లిసిటీ చేయకుండా, ఇంటర్వ్యూలు ఇవ్వకుండా, ప్రేక్షకులకు సినిమా తీసుకెళ్లకుండా, ఏమి చేయకపోయినా ఇంత బీభత్సం సృష్టిస్తుందంటే కేవలం రామ్ చరణ్ గారు, అలాగే శంకర్ గారు ఈ కాంబో అయితే ఏదైతే ఉందో అది మాత్రమే. దానికి ముందు వచ్చిన ట్రైలర్ ఏదైతే ఉందో అది కూడా చాలా వరకే ఈ సినిమా మీద అంచనాలు పెంచింది.
అంటే ఒక సినిమాకి చూడండి, ఒక సినిమాకి ఎక్కడైనా కానీ పబ్లిసిటీ చేయాలి. పబ్లిసిటీ చేయిందే సినిమా కుదరదు. మనం చూసాం కదా పుష్ప 2కి ఏ విధంగా పబ్లిసిటీ చేశారో, బీభత్సం చేశారు. ప్రతి దిక్కు కూడా వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు, దానికి తగ్గ సినిమా తగ్గ ప్రమోషన్లు బీభత్సంగా చేశారు, విచ్చలవిడిగా రేట్లు పెంచేశారు. అంతా చేసిన ఆ సినిమా మాత్రం ఇంత బుకింగ్ సెంటర్ కూడా లేదు. అప్పుడు రిలీజ్ రోజు అంత బుకింగ్ సెంటర్ కూడా ఓపెన్ లేదు. నేను కూడా ఆ రోజు కూడా చూసా. ఇప్పుడు ఉన్న గేమ్ చేంజర్కి ఎలాగైతే బుకింగ్ సెంటర్ మొత్తం క్లోజ్ అయి ఉందో, అప్పుడు పుష్ప 2 కూడా అంత విధంగా లేదు. వాళ్ళు అంత పబ్లిసిటీ చేసినా అంత విధంగా లేదు. ఇప్పుడు కేవలం పబ్లిసిటీ లేదు, ఏం లేదు, కానీ బుకింగ్ మాత్రం ఓపెన్ చేస్తే నిజంగా ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. ఇంతవరకు ఎక్కడా చూడాలా. ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ఇంత బుకింగ్ అవడం అనేది నేను ఎక్కడా చూడాలా. అంత బుకింగ్ అంటే మిగతా రెండు సినిమాలు ఉన్నాయి. ఇంకా ఇది ఒక్కటే కాదు, ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. అన్ని 2 సినిమాలు ఉన్నాగా ఇంత బుకింగ్ అవడం అనేది ఇది మామూలు విషయం కాదు. ఇదో రికార్డు, చరిత్ర రికార్డు. ఇది కేవలం ఒక గ్లోబల్ స్టార్కు మాత్రమే ఇది ఒక సాధ్యపడదు, ఎవరికి సాధ్యపడదు. నేను తమిళనాడులో చూసా, తమిళనాడు ఓపెన్ చేసి చూసా. తమిళనాడు కూడా ఆల్మోస్ట్ మొత్తం ఫుల్ అయిపోయినాయి. తెలుగులో చూసినాను, తమిళనాడులో తెలుగులో చూసినాను, ఫుల్ అయిపోయింది. తమిళ్లో చూసినాను, ఎక్కడ చూసినా కూడా ఫుల్ అయిపోయింది. అవి కూడా మీకు సైడ్లో పెడతాను, ఇమేజెస్, ఫొటోస్, స్క్రీన్ షాట్ చేసి పెడతాను, అవి కూడా చూడండి. అలాగే కేరళలో చూసినాను, కేరళలో బుక్ అయిపోయింది. బెంగళూరులో బ్యాన్ చేశానని చెప్పి అన్నారు ఏకంగా సినిమాని, అక్కడ కూడా బుక్ అయిపోయాయి. నెల్లూరులో చూసినాను, నెల్లూరులో బుక్ అయిపోయాయి. వైజాగ్, అలాగే రాజమండ్రి, అలాగే విజయవాడ, ఎక్కడ చూసినా కానీ, మొత్తం ఎక్కడ చూసినా కానీ గ్రీన్ అనే మాట లేదు. అక్కడక్కడ మాత్రమే 100లో ఏదో 1-2 మాత్రమే గ్రీన్లో ఉన్నాయి. మిగతా మొత్తం ఆరెంజ్, తర్వాత బ్లాక్ అండ్ వైట్. అంటే బ్లాక్ అండ్ వైట్ అంటే మొత్తం క్లోజ్, ఇంక లేదు, సినిమా ఫుల్ అయిపోయింది. ఆరెంజ్లో ఉంటే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినట్టే. 10-15 సీట్లు ఉంటాయి కాబట్టి ఆరెంజ్లో ఉంటాయి, మిగతా అన్నీ ఫుల్ అయిపోయినట్టే. అంత బుకింగ్ జరిగిందంటే ఇది మామూలు విషయం కాదు. ఇది మామూలు విషయం కాదు. ఈ సినిమా రేపు ఎలా ఉండబోతుందో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. ఉన్న రికార్డులు బ్రేక్ చేయడం మాత్రం ఖాయం. ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో, ఏదైతే నిర్మాతలు దిల్ రాజు గారు టార్గెట్ పెట్టుకున్నారో, ఆ టార్గెట్ రీచ్ అవడానికి ఎలాంటి సందేహం లేదు. ఈజీగా గ్యారెంటీగా మొత్తం ఫస్ట్ డే కలెక్షన్ మీకు ఎంత, ఫస్ట్ డే కలెక్షన్ 250 కోట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకంటే ఈ బుకింగ్ చూసిన తర్వాత అలాగే అనిపిస్తుంది. 250 కోట్లు 300 కోట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపక్కర్లా. గ్యారంటీ 250 కోట్లు 200 కోట్ల నుంచి 250 కోట్లు గ్యారెంటీగా ఫస్ట్ డే కలెక్షన్ గ్యారెంటీగా వస్తుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఏమి బుకింగ్ రా, ఏమి బుకింగ్, ఇలాగని బుకింగ్ అవుతూనే ఉంటే నిజంగా ఈ బుక్ మై షో బద్దలైపోద్ది, క్రాష్ అయిపోద్ది. ఇంక వాళ్ళు కూడా ఏం చేయలేరు, ఇంకా చేతులు ఎత్తేయటమే. ఇంక వాళ్ళు కూడా చేసేది ఏముండదు. క్రాష్ అయితే వాళ్ళు ఏం చేయలేరు. అంత విధంగా ఉందన్నమాట. ఇది బీభత్సం. అయితే తర్వాత నిన్న ఒక పోస్ట్ దిల్ రాజు గారు ఓపెన్ పెట్టారు కదా, రామ్ చరణ్ గారు అద్దాలు పెట్టుకొని, ఒక అద్దాల్లో మాత్రం తండ్రి, ఒక కన్నులో మాత్రం కొడుకు అని 3 అని పెట్టి ఒక ఫోటో రిలీజ్ చేశారు. మీరు చూసే ఉంటారు. దాన్ని మీరు ఏమనుకుంటున్నారు? ఇది నాకు ముందే తెలుసు ఈ సంగతి. నాకు ఎప్పుడైతే ట్రైలర్ రివ్యూ ఇచ్చానో నేను ఆ రోజే నాకు అర్థమైపోయింది. వీళ్ళు ముగ్గురు అని, 2 కొడుకులు, ఒక క్యారెక్టర్ అని మీకేమనిపిస్తుంది? నాకైతే అర్థమైపోయింది, కానీ నేను చెప్పదలుచుకోవాలా. రేపు రివ్యూ ఇచ్చిన తర్వాత రివ్యూ ఇస్తా కదా, అప్పుడు చెప్తా, అప్పుడు రిలీజ్ చేస్తా. వాళ్ళు 2 ముగ్గురా అని చెప్పేది అప్పుడు చేస్తా. సరేనా? జై హింద్.